హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు బ్లాగ్స్కి. ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లాగ్ వీడియో ఏంటంటే, రోజు నీళ్లు కొట్టలేకైతే చాలా ఇబ్బంది అయితే అయిపోయింది నాకైతే. సో ఏం చేయాలని నాకైతే ఏం తోచలేదు ముందైతే. సో తర్వాత అయితే బాగా ఆలోచించి అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను నేను నీళ్ళు కట్టడానికి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ పైప్ లైన్కైతే మొత్తం కొలాయిలు అనేవి అతికించాను. దానివల్ల నా ప్రాసెస్ అనేది చాలా సులభంగా అయితే అయ్యింది. సో కాబట్టి ఇవి ఎలా వేసుకోవాలి, వీటిని ఎన్నిసార్లకైతే వేసుకోవాలనేది నేనైతే ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ కొట్టకుండా అయితే చూడండి. సో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మన ఛానల్లో అయితే వీడియోలు రాలేదు. సో కొద్దిగా పనులు ఉండటం వల్ల నాకైతే వీలైతే దొరకలేదు. ఇప్పటి నుంచి అయితే రోజు అయితే వస్తుంటాయి. సో చూడండి, చూసి ఏమనుకుంటున్నారనే కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకు ఆలస్యం, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవి వచ్చేసి అయితే కాకరకాయ ఫ్రెండ్స్. ఇది నేనైతే కాకరకాయ, ఇక్కడ దోసకాయ అయితే పెట్టాను. వీటికైతే రోజైతే నీళ్ళు కడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పటివరకు అయితే సాలాల్లో అయితే తేమ అనేది ఉంది. కానీ ఎన్ని రోజులు కట్టినా నాకైతే చాలా ఇబ్బంది అయితే అనిపించింది. రోజు కట్టలేక చచ్చిపోతున్నాను అనుకోండి. ఇదైతే నిన్నే కట్టాను ఫ్రెండ్స్. మళ్ళీ రేపైతే కట్టాల్సి ఉంటుంది దీనికి, లేకపోతే మనకి మొక్కలు అయితే ఎండిపోతాయి. కాబట్టి నేను ఏం ఐడియా చేశానంటే, ఇలా అయితే రోజు కాని పని అయింది అనేసి నేనైతే నాకు వీలైనంత వరకు నా తెలివితోటి అయితే వేయడం అయితే జరిగింది. ఆ ఐడియా అనేది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. రోజైతే నీళ్ళు కట్టుకోలేకైతే ట్యాప్స్ అయితే ఏర్పాటు చేసుకున్నా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ కొలాయిలు అయితే చాలా బెనిఫిట్గా అయితే ఉంటాయి మనకి. మనం ఎలా వేసుకోవాలంటే నేనైతే మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. ముందుగా మీరైతే సార్లు ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. సార్లు ఎంచుకొని ఎన్ని కొలాయిలు అయితే పడతాయో మీరు ఒక అంచనాకు వచ్చేసి అయితే ఒక కొత్త పైపులు అయితే తెచ్చుకోవాలి. మా పాతవైతే అక్కడ దాకా, ఆ డ్రమ్ము దాకా అయితే ఉండేవి. ఇప్పుడైతే మొత్తం ఇవి కొత్త పైపులే ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి అయితే నాకైతే 430 రూపీస్ అయితే ఒక పైప్ అయితే పడింది. ఈ కొలాయిలు ప్యాకెట్ వచ్చేసి అయితే 300 పడింది. దీనికి ఇంకోటి వస్తుంది. దీనికి చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక లివర్ ఉంటుంది దీని ఈ సైడు. ఈ లివర్ వచ్చేసి 200 ప్యాకెట్ అనమాట. ఇవి వేసుకోవడం వల్ల ఎండాకాలంలో చాలా వరకు అయితే మంచి లాభాలు అయితే పొందొచ్చు. మీకైతే ఎక్కడ పొలం ఎండిపోవటానికైతే ఆస్కారం అయితే ఉండదు. ఇలా పారుతూనే ఉంటాయి, మీరు బోరు వదిలేస్తే చాలు. నాకైతే టోటల్గా అయితే 87 సార్లు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. మొత్తం నేను కూరగాయలే వేశాను. పొలం మొత్తం ఒక 3 ఎకరాలు అయితే అవుతుంది. చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నాయి నీళ్ళు. ఇలా చిన్నగా వెళ్ళడం వల్ల మనకి ఎక్కువ రోజులు నీళ్ళు కట్టడానికి అయితే అవసరం అయితే ఉండదు. ఎలా పోతున్నాయి చూస్తున్నారు కదా. అయితే నాకైతే చాలా బలాన్ని ఇచ్చాయనుకోండి. ఈ ట్యాప్స్ అయితే నేను ఎప్పుడైతే ఈ కొలాయిలు అనేది వేశానో అప్పుడే నాకు ఈ పంట పైకి రావడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఎలా తాగుతున్నాయి నీళ్ళు కూడా. మీరు ఇంకోటి ఏంటంటే, మనం సేద్యం వేసిన తర్వాత అయితే ఇడుచుకుంటే చాలా బెనిఫిట్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి అయితే చౌలకాయ ఫ్రెండ్స్. దీనికి ఇది కూడా అలాగే వదిలేశాను. నేను బెండకాయ నుంచి ఇక్కడ చౌలకాయ దాకా అయితే వదులుకున్నాను. అక్కడ టమోటా నుంచి వంకాయకి ఇంకోసారి వదిలేద్దామని అయితే ఇక్కడ దాకా అయితే నేనైతే వదిలేశాను నీళ్ళు. చూస్తున్నారు కదా ఎంత బెనిఫిట్గా అయితే వెళ్తున్నాయో. నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలాంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ ఐడియా అయితే నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. నేను నీళ్ళు కట్టడం అనేది తప్పిందా అని అనుకుంటున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారో దీనిపైన అయితే కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. నా కెమెరా అయితే సరిగ్గా రావటం లేదు, సో ఏమైతే అనుకోకండి. ముఖ్యంగా అయితే ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి అయితే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే, సో అక్కడ టమాటా అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఇది వంకాయ అనమాట ఇది. సో ముందు అక్కడ ఒక 4 ట్యాప్స్ అయితే వదిలేను. అక్కడ
చూస్తున్నారా ఎలా వెళ్తున్నాయి నీళ్ళు. మాకైతే మ్యాక్సిమం అయితే ఈ 2 బోర్లు కలిసి 5 ఇంచులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. మా పొలానికైతే చాలా ఎక్కువైతే అవుతాయి ఫ్రెండ్స్ వాటర్ అయితే మాకు. అదే మన రైతు మిత్రుల కోసం కొద్దిగా అయితే యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసే ఈ మొక్కలు వచ్చేసి అయితే దోసకాయ ఫ్రెండ్స్. వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. మన రైతులకైతే కొద్ది వరకు యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో తీయడం అయితే జరిగింది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మన వీడియోకి లైక్ చేస్తే కొద్ది వరకు యూట్యూబ్ వల్గరిజంకి ఇంతమంది మనకు సపోర్ట్ ఉన్నారని వల్గరిజంకి అయితే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.